అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఈసారి లోకల్ బాడీలో సత్తా చాటాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. కానీ చాలా చోట్ల సర్పంచ్ పదవిని వేలంపాట పాడుతున్నారు. డబ్బు ఉన్నోడిదే రాజ్యం అన్నట్టుగా సర్పంచ్ పదవులను వేలంలో కొంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఓ సర్పంచ్ పదవి ఏకంగా 55 లక్షలకు వేలంలో కొనుగోలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు అప్రజాస్వామిక దారులు తొక్కుతున్నాయనే చర్చ జరుగుతోంది. లక్షలు పోసి సర్పంచ్ పదవులను పోటాపోటీగా వేలంపాటల్లో కొనుక్కుంటున్నారు. పంచాయతీ ఎలక్షన్స్లో వేలంపాటలు చట్ట విరుద్ధమని ఎన్నికల సంఘం చెబుతున్నా కొందరు లెక్క చేయడం లేదు. సర్పంచ్ పదవిని అంగట్లో పెట్టి అమ్మేసిన ఘటన రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లిలో జరిగింది. గ్రామస్తుల సమక్షంలో బహిరంగ వేలం నిర్వహించగా ముగ్గురు పోటీ పడ్డారు. చివరికి 55 లక్షలకు ఓ వ్యక్తి సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడు. అయితే ఈ వేలంపాటను అతిక్రమించి ఎవరు నామినేషన్ వేసినా కోటి చెల్లించాలని కండిషన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వేలంపాట వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో పదవుల పందేరం నడుస్తోంది. ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు నిర్ణయిస్తున్నారు గ్రామ కమిటీలు. ఇప్పుడు ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిని వేలంపాటలో 32,80,000 రూపాయలకు దక్కించుకున్నారు. మరోవైపు మొదటి విడత బోధన్ డివిజన్లో మొత్తం 184 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 29 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో మెజారిటీ గ్రామాల్లో వేలంపాటల ద్వారా సింగిల్ నామినేషన్ వేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక 2-3 విడతల్లో ఎన్నికలు జరిగే దర్పల్లి, మోర్తాడ్, వేల్పూరు, ఏరుగట్ల, జక్రాన్పల్లి మండలాల్లో ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అత్యధికంగా మోర్తాడ్ మండలం దోన్కల్ సర్పంచ్ పదవి 32,80,000 పలికింది. ఉప సర్పంచ్ పదవిని 7 లక్షలకు కట్టబెట్టారు గ్రామ పెద్దలు. ఇదే మండలం తిమ్మాపూర్లో 10 లక్షలు, షెట్పల్లిలో 11 లక్షలకు వేలంపాటల ద్వారా సర్పంచ్ పదవులు అమ్మకానికి పెట్టారు. అటు వేల్పూర్ మండలం రామన్నపేట సర్పంచ్ పదవి 21 లక్షలకు వేలం కొనుగోలు చేయగా అంసాపూర్లో 26 లక్షలకు సర్పంచ్ పదవి దక్కించుకున్నారు ఓ అభ్యర్థి. ఏరుగట్ల మండలం దోంచందలో సర్పంచ్ పదవి 24 లక్షల ధర పలికింది. ఇదిలా ఉంటే మెదక్ జిల్లాలోని హవేలీగన్పూర్ మండలం కాపరాయిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మౌనిక బాండ్ పేపర్ వైరల్గా మారింది. తనను గెలిపిస్తే గ్రామంలో కొత్తగా వేరైన కుటుంబానికి బాత్రూం కట్టిస్తానని ఆమె హామీ ఇచ్చారు. అలాగే వృద్ధుల ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ, ఆడపిల్ల పుడితే 2,000, అన్ని కులాల పండుగలకు చందాలు ఇస్తానని బాండ్ పేపర్ రాసిచ్చారు. ఇలా దాదాపు 15 హామీలతో కూడిన బాండ్ పేపర్తో ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు హామీలు నెరవేర్చుకుంటే 2 ఏళ్ల తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో 15 రకాల హామీలతో ఓ సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో ప్రకటించారు. ఇందులో ప్రతి ఇంటికి 5 లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎవరైనా ఇంట్లో ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తామని ప్రకటించారు. అయితే బీమా హామీకే 5 ఏళ్లలో 42,50,000 చెల్లిస్తామని చెప్పడంతో సర్పంచ్ పదవులకు డిమాండ్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. మరోవైపు వనపర్తి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. 2 చదువుకున్న యువతులు సర్పంచ్ పదవికి పోటీ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకరు వైద్య విద్యను అభ్యసిస్తుంటే మరొక దేశంలోనే అత్యున్నత ఉద్యోగానికి సిద్ధమవుతోంది. 2 యువ సరస్వతులు ఇప్పటికే నామినేషన్లు సైతం దాఖలు చేశారు. నాయి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గ్రీష్మ డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటూ సివిల్స్ కోసం సన్నద్ధమవుతోంది. సర్పంచ్ ఎన్నికల వేళ ఆమె రాజకీయాల వైపు మళ్లింది. ఈ క్రమంలో తమ గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ పదవికి పోటీ చేయాలని భావించింది. దీంతో తండ్రితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఇదే గ్రామానికి చెందిన కేఎన్ నిఖిత నాగర్ కర్నూలు జిల్లా మెడికల్ కాలేజీలో MBBS 3వ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి రాజేంద్ర ప్రసాద్ డిప్యూటీ తహసీల్దార్గా, తల్లి చిలకమ్మ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈసారి సర్పంచ్ స్థానం బీసీ మహిళకు అవకాశం రావడంతో రిజర్వేషన్ను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వైశాఖపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని నిఖిత చెబుతున్నారు. మొత్తం మీద చాలా చోట్ల ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవాలు జరుగుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఏకగ్రీవాలు, వేలంపాటలు రద్దు చేస్తే అభ్యర్థులకు బిగ్ షాక్ అనే చెప్పాలి. కానీ ఈసీ అలాంటి ధైర్యం చేయకపోవచ్చని అంటున్నారు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.